అందరూ మామిడికాయ పచ్చడి పెట్టుకున్నారా లేదా? మా ఇంట్లో చూసిరా, ఇది చూడండి. ఇది మా ఇంటి పక్కన ఆంటీ నా కోసం పెట్టించింది. ఊరిళ్ళు వస్తున్నాయి, ఆ వాసనకి మూత తీయంగానే ఇల్లు అంతా గుమాయిస్తుంది, అంత మంచిగా వచ్చింది. మా ఇంటి పక్క నుండి ఆంటీ అంకుల్ ఈ ఇల్లు మేము తీసుకోవడానికి ఒక కారణం. వాళ్ళు కూడా, మా అమ్మ ఎప్పుడు ఒక మాట అంటది, ఇంటి పక్కల వాళ్ళతో మంచిగా ఉండాలమ్మా, ఎందుకంటే ఏదన్నా ఆపద వచ్చినప్పుడు అయిన వాళ్ళు కూడా టైం పడుతుంది రావడానికి, కానీ ఇరుగు పొరుగు వాళ్ళు మనతోనే ఉంటారు. అటువంటి విషయంలో ఆంటీ అంకుల్ అయితే మాకు ఒక పెద్ద దిక్కులాగా అని చెప్పాలి. ఈ మామిడికాయ పచ్చడి పెట్టుకొని నాకు మాట్లాడ కూడా వస్తలేదు. ఇదే మేము కుకెట్పల్లి నుంచి వదిలి రావడానికి కారణం కూడా ఇంటి పక్కన కాలే, అక్కడ లత్కోరోళ్ళని చూసినాము. అసలు అలాంటి మనుషులు ఉంటారని కూడా అనిపించింది. అలాంటి వాళ్ళ దగ్గర మనం ఉండలేము అనిపించి అక్కడి నుంచి ఇక్కడ. నేను చెప్పేది ఏంటంటే, మనం రెంట్ పర్పస్ ఉన్నప్పుడు మన పక్కన వాళ్ళు అటు ఇటు ఉన్నా ఓకే, కానీ మనం సొంతం ఇల్లులు అయితే మన పక్కన వాళ్ళు మంచోళ్ళు కానీ చెడోళ్ళు కానీ ఇంపాక్ట్ అనేది మన లైఫ్లో ఉంటుంది. వాళ్ళు చెడుగా ఉన్నా మన లైఫ్లో వాళ్ళ ఇంపాక్ట్ ఉంటుంది, మంచిగా ఉన్న ఇంపాక్ట్ ఉంటుంది. దేవుడి దయ వల్ల మాకైతే మంచిగా మా ఇంట్లో వాళ్ళు మమ్మల్ని చూసుకునే ఆంటీ అంకుల్ దొరికినారు మా పక్కన. నాకు అదే ధైర్యం. ఏదైనా కష్టం రాగానే నేను ఆంటీకి ఫోన్ చేస్తా, లేదా అంకుల్కి ఫోన్ చేస్తా. మా వారు ఇంట్లో లేకపోయినా, ఆఫీస్కి వెళ్ళినా, నాకు ఏదైనా భయంగా అనిపించినా పక్కన ఆంటీ అంకుల్ ఉన్నారని ఒక ధైర్యం. ఇంతగానో చెప్పినా కదా, మరి మన వాళ్ళ గురించి ఆ మాత్రం చెప్పాలి. నాకు అమ్మకి 2 డబ్బాలు అయితే తీసిపెట్టినా. ఇప్పుడు దీన్ని ఈ డబ్బాలకు మార్చాలి. అందుకే మంచిగా తలస్నానం చేసుకొని ముందు పూజ చేసుకొని తర్వాత దీన్ని కలిపిన ఇంక డబ్బాల్లో వేసి పెట్టి, నిజానికి జాడీల్లో పెట్టి ఉంటే బాగుండు, బట్ నా దగ్గర జాడీలు పెద్దవి లేవు, ఎక్కువ క్వాంటిటీవి లేవు. పచ్చడి అయితే అండి ఇందులో ఏది తక్కువ కాదండి. ఈ మామిడికాయ పచ్చడి రెసిపీ నేను మీతో షేర్ చేసుకుంటా సూన్. ఇదే కాకుండా ఇంకా నువ్వుల పచ్చడి కూడా ఉంది, అంటే నువ్వులేసి మనము మామిడికాయ పచ్చడి పెడతా అన్నారు ఆంటీ. అదైతే 2-3 డేస్లో పెట్టిస్తా, పిల్లలకి చాలా మంచిది. ఖచ్చితంగా నేను అది పెట్టినప్పుడు మీతో షేర్ చేసుకుంటా. మీరు ఇప్పటి వరకు ఇంకా ఒకవేళ పచ్చడి పెట్టుకోకపోతే మాత్రం ఒక 1 వీక్ వెయిట్ చేయండి, ఖచ్చితంగా నేను 2 రెసిపీస్ పెడతా. నువ్వుల పచ్చడి అయితే మరీ కమ్మగా చాలా బాగుందండి. అది ముఖ్యంగా ఆడపిల్లలకి అయితే చాలా మంచిది, నడుముల్లో బలానికి అయ్యి. వీలైనంత వరకు మనము పిల్లలు ఎక్కువగా నువ్వులు డైరెక్ట్గా తినరు కదా, ఇట్లా పచ్చళ్ళల్లో పెట్టేస్తే కమ్మగా బాగా టేస్టీగా ఉంటుంది. నాకైతే పచ్చడి మస్తు నచ్చేసింది. మీరు ఇంతకు పెట్టుకున్నారా లేదా ఈ సంవత్సరం పచ్చడి? కామెంట్ చేయండి.